request today's chief guest, Sri Thirumal Nageswarrao Garu, to deliver his message. విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, మన ప్రిన్సిపాల్ పార్వతి గారు, నా పామాయిల్ రైతు కూడా, అందరికీ 23వ వార్షికోత్సవ సందర్భంగా మారుతి గారికి, చైర్పర్సన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఈ పాఠశాలని విశ్వసించి మీ బిడ్డల్ని ఈ స్కూల్లో విద్య కోసం పంపించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ పిల్లల భవిష్యత్తు మీద ఎన్నో కలలు కంటున్నటువంటి తల్లిదండ్రులకి సంతృప్తి ఉండాలని, మీ బిడ్డలను చూసి మీరు గర్వించే తగ్గట్టుగా పార్వతి గారు తీర్చిదిద్దేటటువంటి విధానం వల్లనే ఆర్వెస్ట్కి ఖమ్మం పట్టణంలో ఒక మంచి పేరు, ఒక క్రెడిబిలిటీ, తద్వారా ఇంత పెద్ద ఎత్తున పిల్లల్ని ఆకర్షించగలుగుతున్నారు అనంటే, వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందగలుగుతున్నారంటే పార్వతి గారి వారి యొక్క స్టాఫ్ యొక్క కమిట్మెంట్ కానీ, వాళ్ళ కష్టం కానీ, వాళ్ళ శ్రమ కానీ ఈనాడు ఇన్ని వేల మంది తల్లిదండ్రులు ఆనందపడేటట్టుగా ఈ పాఠశాల నిర్వహణ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తా. మా శర్మ గారు చెప్పినట్లుగా విద్యతోటి పాటు నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంటే తప్ప ఈనాడు ప్రపంచ దేశాలతోటి పోటీ పడేదానికి మన పిల్లల్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏది నడుస్తుందో దానికి తగ్గట్టుగా మీ యొక్క విద్యను రూపొందించుకొని తద్వారా మన పిల్లల్ని ధీటుగా ప్రపంచంలో పోటీ పడేటట్టుగా ఆ శక్తిని, ఆ నైపుణ్యాన్ని, ఆ విద్యని కల్పించే దిశలో ఈ పాఠశాల నడుస్తుంది అని చెప్పి మీ రిపోర్టు ద్వారా మాకు అర్థమవుతోంది. అదే విధానాన్ని ముందుకు నడిపించి హార్వెస్ట్ స్కూలు మా శర్మ గారు కోరుకున్నట్టుగా ఒక మంచి విద్యార్థుల్ని దేశానికి అందించేటటువంటి శక్తిని ఆ భగవంతుడు మీకు కల్పించాలని, మీరు పడేటటువంటి కష్టానికి మీ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తును చూసి తల్లిదండ్రులు ఆనందపడేటటువంటి రోజు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పార్వతి గారికి, మారుతి గారికి, నాగమణి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.